Yes. Hi friends, welcome to Satya Online Classes. సో మనం ఏపీ బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించింది డిస్కస్ చేస్తున్నాం. సో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి 3 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఒకటి రాజధాని ప్రాంతాన్ని నిర్మించడము, దానిలో ఎదురయ్యేటువంటి సమస్యలు సవాళ్ళు. రెండవది ఉమ్మడి సంస్థల విభజన పునర్నిర్మాణము. మూడవది ఉద్యోగుల విభజన పునఃస్థాపన స్థానికత సమస్యలు. తర్వాత శ్వేతపత్రంపై ఒక 10 శ్వేతపత్రాలలో ఒకటి మనం కంప్లీట్ చేసుకున్నాం. దాంతో పాటుగా విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ మనం చెప్పుకున్నాం. సో వీటిపైన ఇప్పటివరకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఈ 3 చాప్టర్స్ నుంచి కానీ ఇప్పుడు శ్వేతపత్రం పైన ఏ విధంగా క్వశ్చన్స్ రాబోతాయి అనేటువంటిది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం క్వశ్చన్స్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అని తెలుసుకున్నప్పుడు, ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం చదవడంలో ఎలాంటి ఏ రకంగా చదవాలి అనేది మనకు ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, మనం ఎలాంటి పాయింట్స్ను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనేది అభ్యర్థులందరికీ తెలుసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకనే ఈ క్లాసును నేను శ్వేతపత్రాలు ఈ క్లాసును విభజన చట్టం పైన ప్రీవియస్ క్వశ్చన్స్ను డిస్కస్ చేయడం కోసం తీసుకోవడం జరిగింది. సో గతంలో మనకు జరిగినటువంటి 2015 నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక ఎగ్జామ్లో మనకు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి టాపిక్ నందు బైఫర్కేషన్ యాక్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఫస్ట్ వన్ మనకి ఇందులో వచ్చిన క్వశ్చన్స్ చూడండి 1 by 1. సో మన గతంలో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఎలా ఉందంటే, ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం అందులో మనకి ఎగ్జామ్లో పరిచ్ఛేదము అని చెప్పేసి అంటున్నాడు. పరిచ్ఛేదము అని అంటే మనకి అది సెక్షన్ అని అర్థం. సో సెక్షన్ 8 ప్రకారము గవర్నర్ హైదరాబాద్ ప్రాంత ప్రజల రక్షణ ఆస్తుల రక్షణకై ఈ క్రింది వారిలో ఎవరిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు అని ఉంది. ఈ క్రింది వారిలో ఎవరిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు. సో ఫస్ట్ వన్ ఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ను సంప్రదించి. సో బి, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ను సంప్రదించి. సో సి, కేంద్ర ప్రభుత్వంను సంప్రదించి. డి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈ విధంగా ఉందండి. సో ఇది మనకు గతంలో వచ్చినటువంటి క్వశ్చన్. సో దీనిపై మనకు కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు అనేది కరెక్ట్ అండి. సో హైదరాబాద్ అనేది ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 10 years వరకు కొనసాగుతుంది కాబట్టి 8వ సెక్షన్ ప్రకారం ఈ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల ఆస్తులకు, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడం కోసము గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. సో గవర్నర్ ఆ అధికారాలు నిర్వర్తించడంలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో మళ్ళీ తనకు తీసుకున్న నిర్ణయం అనేటువంటిది తుది నిర్ణయంగా ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ను సంప్రదించడం అనేది మాత్రమే ఉంటుంది. కానీ సంప్రదించిన తర్వాత క్యాబినెట్ చెప్పినటువంటి సూచనను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. సో గవర్నర్ యొక్క విచక్షణ అధికారం అంటాం. అయితే హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి శాంతి భద్రతల విషయంలో ఏదైనా ఒక నిర్ణయం గవర్నర్ తీసుకునేటప్పుడు మాత్రం సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ను సంప్రదించే నిర్ణయం తీసుకోవాలి. క్యాబినెట్ చెప్పిన సూచనను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇది మనకు చట్టంలో సెక్షన్ 8 వద్ద పేర్కొనబడి ఉంది. సో ఇది మనకు గతంలో ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. సో మరొక క్వశ్చన్, ఏపీ విభజన చట్టంలోని ఇదే సెక్షన్ను బేస్ చేసుకుని చెప్పుకుంటే మనకు ఏపీ విభజన చట్టంలోని
సెక్షన్ 8 ప్రకారం పరిచ్ఛేదనం అంటాం. సెక్షన్ 8 ప్రకారము, సెక్షన్ 8 ఇంకా సబ్ సెక్షన్స్ కూడా మనం తెలుసుకోవాలంటే సెక్షన్ 8 సబ్ సెక్షన్ 4 ప్రకారము గవర్నర్ హైదరాబాద్ ప్రాంత శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించడానికి కేంద్రం ఎంతమంది అధికారులను నియమించాలి అని చెప్పేసి మనకి ఈ క్వశ్చన్ కూడా అడిగారు గతంలో. సో ఈ క్వశ్చన్ చూస్తే మనకు ఏ 4, బి 3, సి 2, డి నిర్ణీత సంఖ్యను పేర్కొనలేదు. ఇది ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే సి అండి. 2 ఐఏఎస్ అధికారులను నియమించాలి అన్నారు. అంటే ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ప్రాంత శాంతి భద్రతల పరిరక్షణలో అతనికి సహకరించడం కోసం కేంద్రం 2 సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తుంది అన్నారు. సో ఇది మనకు గతంలో వచ్చినటువంటి క్వశ్చన్. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ఏ షెడ్యూల్ కార్పొరేషన్స్ గురించి పేర్కొంటుంది అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. కార్పొరేషన్ ఇప్పటి వరకు మనకు 2015 నుంచి ఈ సంవత్సరంలో కూడా 18 వరకు, లాస్ట్ ఇయర్ 18 వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో మనకు బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కొంత క్వశ్చనింగ్ విధానం అనేది అంటే ఈజీగానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు విభజన చట్టం కొత్తది కాబట్టి సో క్వశ్చన్స్ కూడా ఆ రకంగానే ఉన్నాయి. అయితే విభజన చట్టం మనకు సిలబస్లో పెట్టి దాదాపుగా 4 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ చట్టంలో ఇంకా కొంత డెప్త్ అనేటువంటిది పెంచవచ్చు. దానితో పాటుగా మనకు కరెంట్ ఈవెంట్స్గా శ్వేతపత్రాలు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి శ్వేతపత్రాల పైన కూడా పూర్తి స్థాయిలో మనం స్టడీ చేసినట్లయితే మనకు విభజన చట్టంలోని క్వశ్చన్స్ పైన మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అడిగినటువంటి క్వశ్చన్స్లో చూస్తే మాత్రం, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ బట్టి చూస్తే మాత్రం సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి. అయితే అవి సింపుల్ క్వశ్చన్స్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ పైన మనకు కమాండింగ్ ఉండాలి. తర్వాత విభజన చట్టంలో ఇచ్చినటువంటి చాప్టర్స్ పైన కూడా పూర్తి పరిజ్ఞానం మనకు ఉన్నప్పుడే ఆ క్వశ్చన్స్ అనేటువంటివి ఈజీ అనిపిస్తుంది. అంటే మనకు లాజిక్ క్వశ్చన్స్గా పెద్దగా ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏం లేదు. సబ్జెక్ట్ను మనం పూర్తిగా తెలుసుకుంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేయవచ్చు. అందులో మరొక క్వశ్చన్, ఏపీ విభజన చట్టంలోని ఏ షెడ్యూల్ కార్పొరేషన్స్ గురించి పేర్కొంటుంది అని చెప్పేసి అన్నారు. ఇందులో 6th షెడ్యూల్ అని ఇచ్చారు. 6th షెడ్యూల్, తర్వాత 7th షెడ్యూల్, తర్వాత 9th షెడ్యూల్, తర్వాత 10th షెడ్యూల్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. ఇందులో ఏ షెడ్యూల్ కరెక్ట్ అని చెప్పేసి అంటే మనకు 9th షెడ్యూల్ కరెక్ట్ అండి. సో 9th షెడ్యూల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు 9th షెడ్యూల్లో ఉన్నటువంటివి కార్పొరేషన్స్ అండి. మొత్తం 89 కార్పొరేషన్స్ అనేటువంటివి ఇందులో ఇచ్చారు. సో దాదాపుగా ఇందులో 70 అనేటువంటివి ప్రత్యేకమైనటువంటి సంస్థలు, మిగతా అన్నీ కూడా అనుబంధ సంస్థలుగా ఉంటాయి. సో ఉమ్మడి కార్పొరేషన్స్గా మనకు 89 కార్పొరేషన్స్ ఉన్నాయి. 9th షెడ్యూల్లో ఇవి పేర్కొనబడి ఉన్నాయి. ఇదే టాపిక్ నుంచి అంటే ఇదే 9th షెడ్యూల్ నుంచి మళ్ళీ మరొక ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడిగారు. అది ఏమిటి అంటే ఉదాహరణకు ఏమని ఇచ్చారు అంటే క్వశ్చన్ 9th షెడ్యూల్లోని కార్పొరేషన్స్ లేదా సంస్థల విభజన అంటే ఆస్తుల అప్పుల విభజనకై కేంద్రం నియమించిన కమిటీ ఏది అని అడిగారు. కేంద్రం నియమించిన కమిటీ ఏది? సో 9th షెడ్యూల్లోని కార్పొరేషన్ సంస్థల ఆస్తుల అప్పులను విభజనకై కేంద్రం నియమించిన కమిటీ ఏది? ఏ కమల్నాథ్ కమిటీ,
కమల్నాథ్ కమిటీ, బి ప్రత్యూష్ సిన్హా కమిటీ, ప్రత్యూష్ సిన్హా కమిటీ, సి షీలా బీడే కమిటీ, షీలా బీడే కమిటీ, డి శివరామకృష్ణన్ కమిటీ అని ఇచ్చారు, శివరామకృష్ణన్ కమిటీ అని ఇచ్చారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ మనకు షీలా బీడే కమిటీ. సో షీలా బీడే కమిటీ అనేది 9th షెడ్యూల్లోని ఉమ్మడి సంస్థల యొక్క విభజన కోసం వేసినటువంటి కమిటీ, ఉమ్మడి సంస్థల యొక్క ఆస్తుల అప్పుల విభజన కోసం వేసిన కమిటీ. సో తర్వాతి కాలంలో ఈ ఉమ్మడి సంస్థల ఉద్యోగుల విభజన కోసం కూడా ఈ కమిటీకి బాధ్యత కూడా కల్పించారు. ఇది మనం క్లాస్లో కూడా చెప్పుకున్నాం. సో సింపుల్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతున్నటువంటివి. సో అంటే మనం చెప్పుకున్నటువంటి చాప్టర్స్ను, చెప్పుకుంటున్నటువంటి క్లాసులు మీరు శ్రద్ధగా విన్నట్లయితే, నోట్స్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకు విభజన చట్టంలో వచ్చేటువంటి అన్ని క్వశ్చన్స్ 100% మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతారు. మీకు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు అది తెలుస్తుంది. సో ఎందుకంటే మనం విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పుకుంటున్నాం. సో చాలా క్లాసులలో మనం చూస్తూ ఉంటాం విభజన చట్టం అంటే ఏదో ఎస్ఏ రూపకంగా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, జరిగిన నష్టం ఇది అది అని చెప్పేసి ఏదో బ్రీఫ్గా ఎస్ఏ రూపంగా నేను చెప్పినట్టు కాకుండా, నేను ఇది ఒక సబ్జెక్టుగా భావించి ప్రతి చాప్టర్ను చాప్టర్ వైజ్గా మనం డిస్కస్ చేసాం. సెక్షన్ కూడా డీటెయిల్డ్గా సెక్షన్లో ఉన్నటువంటి సబ్ సెక్షన్స్ కూడా మనం పేర్కొనడం జరిగింది. అందుకని 8th సెక్షన్ ఉందనుకోండి, 8వ సెక్షన్ అనగానే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది కాబట్టి హైదరాబాద్ యొక్క ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కోసము గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి అనేది 8వ సెక్షన్. కానీ అందులో మనకు 4 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఆ 4 సబ్ సెక్షన్ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసాం. ఎందుకంటే సబ్ సెక్షన్ బేస్ చేసి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ గతంలో అడిగారు కాబట్టి కాబట్టి మనం ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఉదాహరణకు ఒకసారి చూడండి. ఇప్పుడు సబ్ సెక్షన్స్ కూడా నేను చెప్పాను కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఉదాహరణకు ఇది కూడా క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చనే. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారము రాజధాని ప్రాంత నిర్మాణానికి అటవీ భూములను డీనోటిఫై చేయడంలో కేంద్రం బాధ్యతను కలిగి ఉంటుంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం రాజధాని ప్రాంత నిర్మాణానికి అటవీ భూములను డీనోటిఫై చేయడంలో కేంద్రం బాధ్యతను కలిగి ఉంటుంది అన్నాడు. సో చూడండి, 94 అనేది మన అందరికి తెలిసిందే. 94 సబ్సెక్షన్ 1 అన్నాడు. సో 94 సబ్సెక్షన్ 2 అన్నాడు. 94 సబ్సెక్షన్ 3 అన్నాడు. తర్వాత 94 సబ్సెక్షన్ 4 అన్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇందులో మామూలుగా 94 సెక్షను, 95 సెక్షను, 90 సెక్షన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఓకే. కానీ ప్రతి సెక్షన్లో సబ్ సెక్షన్ కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే